my dear serious and sincere competitive aspirants. First of all, I would like to congratulate you because you have decided to prepare for SI and constable exams. So you are going to come to police field. Today, the central government or state governments, whatever it is, if they conduct any exam, English is there. If we take TS police exams or AP police exams, English is there. ఏపీ తెలంగాణ ఈ రెండిట్లో పోలీస్ రిక్రూట్మెంట్ విషయంలో కానిస్టేబుల్కి ఎస్ఐకి సిలబస్లు వేరువేరుగా ఉన్నాయి. ప్రజెంట్ ఇప్పుడు మనం కానిస్టేబుల్ సిలబస్ ఏంటి, ఏపీకి టీఎస్కు కానిస్టేబుల్ సిలబస్ విషయంలో ఏమైనా మార్పులు ఏమైనా ఉన్నాయా అనేసి చూస్తే ఎలాంటి మార్పులు లేవు. ఆ సిలబస్ ఏంటి అనేది చూద్దాం. కానిస్టేబుల్ పరంగా మనం 2006 నుండి ఇప్పటి వరకు జరిగినటువంటి కానిస్టేబుల్ పేపర్లన్నీ కూడా మనం పరిశీలించినట్లయితే దాదాపు ఒక 30 టాపిక్ల వరకు మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. ఆ 30 టాపిక్లు ఏంటి? సో ఈ 30 టాపిక్లని కూడా మనం 3 రకాలుగా మనం డివైడ్ చేయొచ్చు. నెంబర్ 1 ఏంటి అంటే కాంప్రహెన్షన్ ప్యాసేజ్, నెంబర్ 2 గ్రామర్, నెంబర్ 3 వొకాబులరీ. ఈ టాపిక్లు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మనం ఈ ప్రీవియస్ పేపర్లను హ్యాండిల్ ఏ దీంట్లో ఏ టాపిక్లో ఎప్పుడెప్పుడు వచ్చినాయి క్వశ్చన్స్ అనేసి మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఒక రిక్రూట్మెంట్లో ఒక టాపిక్ నుంచి ప్రశ్న వస్తే ఆ టాపిక్ నుంచి నెక్స్ట్ రిక్రూట్మెంట్లో వస్తే రావచ్చు, లేకపోతే వేరే టాపిక్ పైన క్వశ్చన్ ఫ్రేమ్ చేయడం జరుగుతుంది. సో మొత్తంగా మనం 30 టాపిక్లు గ్రామర్లో ఈ అన్ని టాపిక్లకు సంబంధించి ఇంగ్లీష్ పరంగా జనరల్ ఇంగ్లీష్ పరంగా 30 టాపిక్ల వరకు మ్యాక్సిమం నేర్చుకోవాల్సి ఉంటుంది. ఈ 30 టాపిక్ల్లో చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్లు 10 టాపిక్లు. ఐఎమ్ కేవీఆర్, సీనియర్ ఇంగ్లీష్ ఫ్యాకల్టీ ఇన్ హైదరాబాద్. కేజీహెచ్ అకాడమీ ద్వారా ఇంగ్లీష్, జనరల్ ఇంగ్లీష్, ఎస్ఐ కానిస్టేబుల్, అదేవిధంగా తెలంగాణకు గ్రూప్ 2కు సంబంధించినటువంటి సిలబస్లో పేపర్ 1లో 20 మార్కులు జనరల్ ఇంగ్లీష్ నుంచి వస్తున్నాయి. దానికి సరిపోయేటటువంటి ఈ సిలబస్ మనం ఈ మూడింటిని బేస్ చేసుకొని ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం. ఈ జనరల్ ఇంగ్లీష్లో ఏ టాపిక్లు ఉంటున్నాయి, అసలు ఏపీ తెలంగాణ ఈ సిలబస్లలో జనరల్ ఇంగ్లీష్ by KVR sir, Hyderabad, KGH Academy. So PC means police constable syllabus. TS plus AP వీళ్ళిద్దరికి సిలబస్ ఏంటి అనేసి మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే టాపిక్లు ఏవేవి వస్తున్నాయి చూడండి ఒకసారి. నెంబర్ 1 ఆర్టికల్స్, నెంబర్ 2 ప్రిపోజిషన్స్, నెంబర్ 3 టెన్సెస్, నెంబర్ 4 కండిషన్స్, నెంబర్ 5 parts of speech. So number 6 conjunctions, number 7 helping verbs usage, number 8 types of sentences, number 9 question tag,
Number 10, active voice and passive voice. Active voice and passive voice. Active voice and passive voice. Number 11, direct to speech and indirect speech. Direct speech and indirect speech. Number 12, degrees of comparison. Degrees of comparison. Degrees of comparison. Number 13, simple, complex and compound. Simple, complex and compound. Number 14, error location. Correction of sentences anna error location anna rendu okate. Jumbled sentences. Jumbled sentences అనేది ఒకటి. జంబుల్డ్ సెంటెన్సెస్ అంటే డిజార్డర్లో ఇస్తాడు సెంటెన్స్లు, మనం వాటిని ఆర్డర్లో పెట్టాల్సి ఉంటుంది. సెంటెన్స్లు డిజార్డర్లో ఇస్తాడు, we should make them in a proper order. So jumbled sentences. Next one, subject, verb, agreement. Subject, verb, agreement. So 17th topic, using appropriate words in the given blanks. Using appropriate words in the given blanks. Number 18, comprehension passage. Comprehension passage. This is grammar. See, next comprehension. Then what is vocabulary? It is very important, vocabulary section. First of all, you should learn prefixes. Next, suffixes. Next one, one word substitutions. Next, number 22 topic, idioms and usage. 23, phrasal verbs and usage. So next one, synonyms means meanings. Number 25, antonyms, opposite words. See, 26th one, spellings also are playing a very important role in the competitive exam. ప్రతి కానిస్టేబుల్ ఎగ్జామ్లో కూడా స్పెల్లింగ్స్ పైన బిట్లు వస్తున్నాయి. సో ఇవి మనం అబ్జర్వ్ చేయాల్సినటువంటివి. అయితే ఇక్కడ ఈ వొకాబులరీలో వీటితో పాటు మనకు ఇంకా డామ్ షూర్గా ఈ సినానిమ్స్, యాంటోనియమ్స్, ఫ్రేజల్ వర్బ్స్, ఇడియమ్స్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్, స్పెల్లింగ్స్. చూడండి,
ఈ 6 టాపిక్లకు సంబంధించి ఖచ్చితంగా ఏపీలో ఏపీలో వాళ్ళకు టిఎస్ వాళ్ళకు ఎలా ఉంటుంది అంటే ఏపీలో 200 మార్క్స్ ఏపీ పీసీ ఎగ్జామ్ 200 మార్క్స్ కుంటే అందులో 100 మార్క్స్ అర్థమెటిక్ ప్లస్ రీజనింగ్ ప్లస్ ప్యూర్ మ్యాథ్స్ ప్లస్ ఇంగ్లీష్ ఈ 4 టాపిక్లకు 100 మార్కులు ఉంటాయి. మిగిలిన 100 జిఎస్ పార్ట్ ఉంటుంది. చూడండి ఒకసారి. అంటే అర్థమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్, ఇంగ్లీషు ఈ 3 మీరు నేర్చుకుంటే 100 మార్కులు 100 బిట్లు వస్తాయి మీకు. మిగిలిన 100 జిఎస్. అయితే ఈ 100 మార్కుల్లో ఏపీ వాళ్లకు 30 మార్కులు ఇంగ్లీష్కి వస్తుంది కానిస్టేబుల్ ఎగ్జామ్లో. రైట్, ఏపీకి సంబంధించి జరిగేటటువంటి కానిస్టేబుల్ ఎగ్జామ్లో 200 మార్కులకు ఉండేటువంటి ఎగ్జామ్లో 100 మార్కులు అర్థమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్, ఇంగ్లీషు ఈ 4 టాపిక్లు కలిపి 100 మార్కులు, జిఎస్ 100 మార్కులు అని చెప్పాం. ఇందులో అవుట్ ఆఫ్ టోటల్ 200లో 30 మార్కులు కేవలం ఇంగ్లీష్ సబ్జెక్ట్ నుంచి వస్తున్నాయి. మీరు గతంలో జరిగినటువంటి పేపర్లు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్లో 2 మార్కులు, ప్రిలిమ్స్లో 2, మెయిన్స్లో 2, ఇడియమ్స్లో కూడా ప్రిలిమ్స్లో 2, మెయిన్స్లో 2, ఫ్రేజల్ వర్బ్స్లో కూడా ప్రిలిమ్స్లో 2, మెయిన్స్లో 2, సినానిమ్స్లో కూడా ప్రిలిమ్స్లో 2, మెయిన్స్లో 2, యాంటోనిమ్స్లో కూడా ప్రిలిమ్స్లో 2, మెయిన్స్లో 2, స్పెల్లింగ్స్లో కూడా అదే విధంగా ఇవ్వడం జరిగింది. రైట్, అయితే కానిస్టేబుల్ ఎగ్జామ్కి అయితే మనం ఇది ఏపీకి సంబంధించి చెప్పాం. ఇది ఏపీకి సంబంధించి. అయితే టిఎస్కి ఎలా ఉంటుంది అనేసి అంటే టిఎస్కు 20 మార్కులకు ఉంటుంది. టిఎస్కి 20 మార్కులు. దీంట్లో 200 మార్క్స్ పేపర్లో వీళ్ళకు కూడా 100 అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్ ఇవన్నీ కలిపి ఇక్కడ 100 జిఎస్కు. ఓకే, జిఎస్ ఈ 100లో 20 మార్కులు ఉంటుంది ఇంగ్లీష్కు. రైట్, సేమ్ ఇదే టాపిక్లు ఇక్కడ వస్తాయి. అయితే 20 మార్క్స్ ఇంగ్లీష్కు ఉంటుంది. అంటే ఏపీ వాళ్ళకు 30 మార్కులకు ఉంటుంది, తెలంగాణ వాళ్ళకి 20 మార్కులకు ఉంటుంది కానిస్టేబుల్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. రైట్, అయితే ఇక్కడ గతంలో జరిగినటువంటి పేపర్లను మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఏ టాపిక్ నుంచి మార్కులు వచ్చాయి, ఎన్ని మార్కులు వస్తున్నాయి, సో ఏ టాపిక్ల పైన ఫుల్గా కాన్సన్ట్రేషన్ చేస్తే మనం ఖచ్చితంగా మార్కు సంపాదించవచ్చు అనేసి అంటే మనం ఇవి చెప్పాను నేను. అయితే దాంతోపాటు ప్రిపోజిషన్స్, టెన్సెస్, ఆర్టికల్స్, కండిషన్స్, తర్వాత క్వశ్చన్ ట్యాగ్, యాక్టివ్ వాయిస్, నెక్స్ట్ డైరెక్ట్, ఇండైరెక్ట్, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్, ఎర్రర్ లొకేషన్, జంబుల్డ్ సెంటెన్సెస్, కాంప్రహెన్షన్ ప్యాసేజ్. చూడండి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 అంటే ఈ టాపిక్ల నుంచి మార్కులు బాగా వస్తున్నాయి. అంటే మిగతావి చదవకూడదని కాదు నా ఉద్దేశం, మిగతావి కూడా మనం చదవాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ ప్రయారిటీ దేనికి ఇచ్చుకోవాలి, ఎలాగ మనం ప్రిపేర్ అయితే మ్యాక్సిమం మార్కులు వస్తాయి కానిస్టేబుల్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అనేసి అంటే గుర్తుపెట్టుకోండి. మీరు తీసుకోవాల్సినటువంటి స్టెప్స్ ఏంటి? సో దోస్ హూ ఆర్ కమింగ్ ఫ్రమ్ తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్, ఎవరైతే తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తున్నారో, రైట్, ఇప్పటి వరకు జరిగినటువంటి ఎగ్జామ్స్ అన్నిటిలో కూడా తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ వాళ్ళే వస్తున్నారు. కానీ ఇప్పుడు బీటెక్ చదివిన వాళ్ళు, ఎంబీఏ, ఎంసీఏలు చదివిన వాళ్ళు, పీజీలు చదివిన వాళ్ళు కూడా కానిస్టేబుల్ ఎగ్జామ్ రాస్తున్నారు. సో వాళ్ళకు కూడా వాళ్ళు ఇంటర్మీడియట్ టు డిగ్రీ చదివేటువంటి సందర్భాల్లో ఇంగ్లీష్ పైన కాన్సన్ట్రేషన్ చేయకపోవడం వల్ల వాళ్ళకు ఈ గ్రామర్ పరంగా కొద్దిగా వాళ్ళు కూడా వెనకపడి ఉన్నారు. సో ఇంగ్లీష్ మీడియం వాళ్ళు, నేను ఇంగ్లీష్ మీడియం కదా అని కాలర్ ఎగరేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇంగ్లీష్ మీడియం వాళ్ళు కూడా ఎస్ఐ ఎగ్జామ్లో మినిమం క్వాలిఫైయింగ్ మార్కులు రాకుండా ఫెయిల్ అయిన సందర్భాలు ఉన్నాయి, చూసాము అవి మనం. సో చాలా జాగ్రత్తగా కన్సిస్టెన్సీతో మీరు ప్రిపరేషన్ సాగిస్తే ఖచ్చితంగా మార్కులు మనం తెచ్చుకోవచ్చు. అయితే ఎవరైతే తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తున్నారో, కొత్తగా ఎవరైతే ఎంటర్ అవుతున్నారో, రైట్, అదేవిధంగా ఒకసారి దెబ్బతిని కానిస్టేబుల్ ఎగ్జామ్ రాసి, ఎస్ఐ ఎగ్జామ్ రాసి 1 2 3 మార్కులతో జాబ్ కోల్పోయిన వాళ్ళైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలా ప్రిపరేషన్ పందాను మనం
కొనసాగించాలి అనేదంటే నేను కొన్ని స్టెప్స్ చెప్తున్నా, బాగా అబ్జర్వ్ చేయండి. ప్రిపరేషన్ సాగించేటటువంటి సందర్భంలో ఎట్టి పరిస్థితుల్లో మీరు ఏదో ఒక బుక్ బ్లైండ్గా ఏదో ఒక బుక్నైనా లేదంటే ఒక లెక్చరర్నైనా ఫాలో కావాలి. నంబర్ 1, ఒక టాపిక్ పైన మీరు చదువుతున్నప్పుడు అదే టాపిక్ను ఒక 3 సార్లు 4 సార్లు 5 సార్లు చదవండి. టాప్ టు బాటం చదవండి. చదివిన తర్వాత దానిపైన పూర్తి అవగాహన వస్తుంది. ఆ టాపిక్ సంబంధించినటువంటి బిట్స్ ఏ పబ్లికేషన్స్ అయినా లేకుంటే వేరే లెక్చరరు, వేరే ప్రొఫెసర్, వేరే పబ్లికేషన్ వాళ్ళు రాసినటువంటి బుక్ బిట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా సాల్వ్ చేయాలి. కొన్ని మీకు రాకపోవచ్చు, అవి సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ దగ్గర మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. ఒకే టాపిక్ను రిపీటెడ్గా చదవండి, ఆటోమేటిక్గా మీకు వస్తుంది. అది నంబర్ 1. నంబర్ 2 ఏంది అనేసి అంటే మనం ప్రతిరోజు టైం కేటాయించాలి. నేను ఎవరికి చెప్తున్నా ఏమాట, దోస్ హూ డిసైడెడ్ టు బికమ్ కానిస్టేబుల్ వాళ్ళకి చెప్తున్నా. ప్రతిరోజు మీరు టైం కేటాయించాలి ఇంగ్లీష్కు. సో అర్థమెటిక్కు, రీజనింగ్కు మాత్రం టైం కేటాయిస్తూ ఉంటారు. కానిస్టేబుల్ ఎగ్జామ్కి, ఎస్ఐ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఇంగ్లీష్కు మాత్రం మళ్ళీ ప్రిపేర్ అవుదాం ఆ మళ్ళీ అట్లనే ఉంటుంది. కాబట్టి స్టార్ట్ ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్, ఈ రోజు నుంచినే మొదలుపెట్టు, ఇప్పటి నుంచినే మొదలుపెట్టు. నువ్వు టైం టేబుల్ వేయి, టైం టేబుల్లో ఇంగ్లీష్ కూడా ఉండాలి. ఎవ్రీడే ఒక 1/2 అవర్ 45 మినిట్స్ లేదా 1 అవర్ ఇంగ్లీష్ కూడా కేటాయించండి. ఆ కేటాయించేటటువంటి సందర్భంలో మీరు రోజు కొన్ని ఎక్సర్సైజ్లు చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టికల్స్ నేను చెప్తున్నా కొన్ని, మీరు వేరే బుక్లో ఉండేది కూడా ఆన్సర్ చేయండి విత్ ద హెల్ప్ ఆఫ్ మై టీచింగ్, రైట్? అదేవిధంగా ప్రిపోజిషన్స్, టెన్సెస్, కండిషన్స్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ డిఫరెంట్ బుక్కుల్లో ఉండేవి కూడా చేయండి. మీకు ఏదైనా డౌట్లు వస్తే ఆ కన్సర్న్ లెక్చరర్ని అడగండి. సో ఆ విధంగా మ్యాక్సిమం యాజ్ పాసిబుల్ బిట్స్ ఎప్పుడైతే మీరు సాల్వ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారో, ఎక్సర్సైజ్ ప్రాక్టీస్ బిట్స్ చేస్తూ ఉంటారో, అప్పుడు ఆ టాపిక్ పైన సంపూర్ణ అవగాహన మీకు వస్తుంది. ప్రశ్న వాడు ఎలా ఇచ్చినా రాసేటటువంటి సత్తా, కెపాసిటీ మీకు ఆటోమేటిక్గా వస్తుంది. అది చెయ్యాలంటే కింది నుంచి పై వరకు, పై నుంచి కింది వరకు మొత్తం ఆల్ టైప్స్ ఆఫ్ బిట్స్ను మనం ఆన్సర్ చేయగలిగి ఉండాలి. సో రెండో పాయింట్ ఏంటి అనేసి అంటే మ్యాక్సిమం బిట్స్ మీరు ఆన్సర్ చేయాలి. నెక్స్ట్, ఈ వొకాబులరీకి సంబంధించి చాలామంది అడుగుతూ ఉంటారు, వొకాబులరీకి సంబంధించి మనం ఎలా ప్రిపేర్ కావాలి సార్, చాలా ఇబ్బందిగా ఉంటుంది అనేసి అంటుంటారు. మరి వొకాబులరీ ఎలా ప్రిపేర్ కావాలి? అసలు వొకాబులరీ అనగానే అది ఒక సబ్జెక్ట్, అది పక్కన పెట్టేస్తుంటారు. సాధారణంగా వొకాబులరీ అనగానే పక్కన పెట్టేస్తుంటారు. పక్కన పెట్టేయద్దండి. ఎందుకంటే దాదాపు 2, 3, 4, 5, 6 12 మార్క్స్ వొకాబులరీ నుంచి వస్తున్నాయి. సో దట్ ఈ వొకాబులరీ నేర్చుకోవాలంటే మొదటగా మనం ప్రిఫిక్సెస్, సఫిక్సెస్ నేర్చుకోవాల్సి ఉంటుంది. మరి ఇక్కడ ప్రిఫిక్స్ అంటే ఏంటి, సఫిక్స్ అంటే ఏంటి? ప్రిఫిక్స్ అంటే ఏంటంటే కొన్ని అక్షరాల సముదాయాన్ని ఒక పదం ముందర వ్రాయడం వల్ల నీకు సరికొత్త వర్డ్ క్రియేట్ అవ్వగలిగితే, ఏ అక్షరం లేదా అక్షరాల సముదాయాన్ని ముందర రాసావో దాన్ని ప్రిఫిక్స్ అనేసి అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మోనో అంటాం. సో మోనో అంటే 1 కదా, మరి ఇక్కడ మోనో అంటే 1 కాబట్టి చూడండి మోనోపొలి. మరి ఇక్కడ మోనోపొలి అంటే అర్థం ఏంటి? ఏకస్వామ్యం, ఒకరే చేసేటటువంటి బిజినెస్ను మనం మోనోపొలి అనేసి అంటాం. ద బిజినెస్ carried on by one person is called మోనోపొలి. చూడండి, అదేవిధంగా మోనోగమి. మరి ఇక్కడ మోనోగమి అంటే అర్థం ఏంటి? మోనోగమి అంటే అర్థం ఏంటి అంటే మోనో అంటే 1 అని అర్థం, గమి అంటే మ్యారేజ్ అని అర్థం. సో మోనోగమి అంటే ఒకే భార్య లేదా ఒకే భర్త అనేసి అర్థం. ఒకే భార్య లేదా ఒకే భర్త అనేసి అర్థం. హ్యావింగ్ ఓన్లీ 1 వైఫ్ ఆర్ హస్బెండ్, దట్ ఈజ్ మోనోగమి. మోనో యాక్షన్. సో మోనో అంటే 1 అనే అర్థం, యాక్షన్ అంటే యాక్షనే. సో మోనో యాక్షన్ అంటే
ఒకరే చేసే యాక్షన్ను మోనో యాక్షన్ అంటారు. మోనోలిత్, ఇక్కడ మోనోలిత్ అంటే ఏంటి? మోనో అంటే వన్, లిత్ చూడండి, మోనోలిత్ అంటే ఏకశిలా విగ్రహం, ఏకశిలా విగ్రహం. మోనోపొలి, మోనోగమి, మోనో యాక్షన్, మోనోలిత్, మోనోథీస్ట్. మరి ఇక్కడ మోనోథీస్ట్ అంటే ఏంటి? మోనో అంటే వన్ అని అర్థం, థీస్ట్ అంటే రైట్ దేవుణ్ణి నమ్మేవాడిని థీస్ట్ అనేసి అంటారు. ఓకేనా? దేవుని నమ్మే వ్యక్తిని థీస్ట్ అంటారు. అంటే వన్ హూ బిలీవ్స్ ఇన్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్ ఈజ్ కాల్డ్ థీస్ట్. మరి ఎథీస్ట్ అంటే ఏంటి? వన్ హూ డజంట్ బిలీవ్ ఇన్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్ ఈజ్ కాల్డ్ ఎథీస్ట్. మరి ఇక్కడ మోనోథీస్ట్ అంటే ఏంటి? మోనోథీస్ట్ అంటే ఒకే దేవుణ్ణి బిలీవ్ చేసే వ్యక్తిని మోనోథీస్ట్ అనేసి అంటారు. ఓకేనా? ఒకే దేవుణ్ణి బిలీవ్ చేసే వ్యక్తిని మోనోథీస్ట్ అనేసి అంటారు. సో అదేవిధంగా మనం అబ్జర్వ్ చేయాల్సింది బై అంటే ఏంటో చూద్దాం. చూడండి ఒకసారి. బై అంటే ఒక్క పదంను నేర్చుకోవడం వల్ల నీకు డిఫరెంట్ వర్డ్స్ పైన గ్రిప్ అనేది వస్తుంది. సో ఇక్కడ బై అన్నా, డబల్ అన్నా, ట్విన్స్ అన్నా, పెయిర్ అన్నా, డియో అన్నా, డ్యూయల్ అన్నా, కపుల్ అన్నా, డై అన్నా, యాంఫీ అన్నా, యాంబీ అన్నా, టూ. చూడండి ఒకసారి. బై అన్నా, డబల్ అన్నా, ట్విన్స్ అన్నా, పెయిర్ అన్నా, డియో అన్నా, డ్యూయల్ అన్నా, కపుల్ అన్నా, డై అన్నా, యాంఫీ అన్నా, యాంబీ అన్నా, టూ అని అర్థం. అంటే ఈ పదం యొక్క అర్థం నీకు తెలిస్తే ఎన్ని పదాల యొక్క అర్థాలు చాలా త్వరగా నీకు తెలవడానికి అవకాశం ఉంది. చూడు. అంటే బైగమి అంటే అర్థం ఏంటి? బైగమి అంటే టూ వైఫ్స్ ఆర్ టూ హస్బెండ్స్, ఇద్దరు భార్యలు లేదా ఇద్దరు భర్తలు ఉంటే దాన్ని బైగమి అనేసి అంటాం. అంటే హ్యావింగ్ టూ వైఫ్స్ ఆర్ టూ హస్బెండ్స్ ఈస్ కాల్డ్ బైగమి. బైగమి, బైవీక్లీ, బైమంత్లీ, బయాన్యువల్, బైలేటరల్ రిలేషన్స్. బైలేటరల్ రిలేషన్స్ అంటే ఏంటి? బైలేటరల్ రిలేషన్స్ అంటే ఏంటంటే రెండు దేశాల మధ్య ఉండేటువంటి రిలేషన్స్ ని బైలేటరల్ రిలేషన్స్ అనేసి అంటారు. ది రిలేషన్స్ బిట్వీన్ టూ కంట్రీస్ ఇస్ కాల్డ్ బైలేటరల్ రిలేషన్స్. మరి బైపెడ్ అంటే ఏంటి? బైపెడ్, రెండు కాళ్ళు ఉన్న జీవిని బైపెడ్ అనేసి అంటారు. రెండు కాళ్ళు ఉన్న జీవిని ఏమనాలి? బైపెడ్ అనేసి అనాలి. నెక్స్ట్ వన్, డబల్ అంటే రెండు మీకు తెలుసు. అదేవిధంగా ట్విన్స్ అంటే అర్థం ఏంటి? కవలలు. అంటే ఒక కాన్పులో ఇద్దరు పిల్లలు జన్మిస్తే వాళ్ళను ట్విన్స్ అనేసి అంటారు. గివింగ్ బర్త్ టు టూ చిల్డ్రన్ అట్ ఏ టైమ్ ఈజ్ కాల్డ్ ట్విన్స్. చూడండి, ఒకే కాన్పులో ముగ్గురు జన్మిస్తే ట్రిప్లెట్స్ అనేసి అంటారు. TRIPLETS, ట్రిప్లెట్స్. ఒకే కాన్పులో నలుగురు జన్మిస్తే క్వాడ్రూప్లెట్స్ అనేసి అంటారు. రైట్? గివింగ్ బర్త్ టు 4 children at a time, దట్ ఈస్ కాల్డ్ క్వాడ్రూప్లెట్స్. మరి ఒకే కాన్పులో 5 మంది జన్మిస్తే వాళ్ళను క్విన్డ్రూప్లెట్స్ అనేసి అంటాం. క్విన్, QUIN, క్విన్. సో గివింగ్ బర్త్ టు 5 children at a time is called క్విన్డ్రూప్లెట్స్. QUINDRUPLETS, క్విన్డ్రూప్లెట్స్ అంటాం. మరి హెక్సాప్లెట్స్ అంటే 6 మంది ఒకటే కాన్పులో జన్మిస్తే. హెప్టాప్లెట్స్ అంటే 7 మంది ఒకే కాన్పులో జన్మిస్తే. ఆక్టాప్లెట్స్ అంటే 8 మంది, 8 members ఒకటే కాన్పులో జన్మిస్తే. నోనాప్లెట్స్ అంటే రైట్ ఒకే కాన్పులో 9 మంది జన్మిస్తే. డెకాప్లెట్స్ అంటే ఒకే కాన్పులో 10 మంది జన్మిస్తే, 10 members. అంటే మనుషులే కాదు నాయన, ఏవైనా సరే, కుక్కలైనా ఏవైనా కూడా, రైట్, పిగ్స్ అయినా ఏవైనా కూడా ఒకే కాన్పులో అంతమంది పిల్లలకు జన్మనివ్వాలి. సో ఒకే వ్యక్తి ఒక కాన్పులో జన్మిస్తే దాన్ని ఏమంటాం? రైట్? చూడండి, మనం చెప్పాము ఇప్పుడు ఇద్దరు పుడితే ఏంటి,
ముగ్గురు, నలుగురు, 5 మంది ఎట్సెట్రా. ఇలాగనే మనం వొకాబులరీ అనేది డెవలప్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. రైట్. ఒక ఇద్దరు మనుషుల సముదాయాన్ని మనం డియో అనొచ్చు. ఇద్దరు మనుషుల సముదాయాన్ని డియో అంటాం. మరి ముగ్గురు మనుషుల సముదాయాన్ని ట్రియో అంటాం. నలుగురు మనుషుల సముదాయాన్ని క్వాడ్రియో అంటాం. 5 మంది మనుషుల సముదాయాన్ని క్విండ్రియో అంటాం. రైట్. సో ఈ విధంగా మనం 1 by 1 స్టెప్ బై స్టెప్ రైట్ ఈ వొకాబులరీకి సంబంధించి మనం ప్రిఫిక్సెస్ సఫిక్సెస్తో మొదలు పెట్టుకోవచ్చు. అంటే ఇక్కడ మ్యాక్సిమం వర్డ్స్ పైన, ఎక్కువ పదాల పైన గ్రిప్ రావాలి నీకు అంటే నువ్వు మొదటగా నేర్చుకోవాల్సినటువంటి అంశం ఏంటి అనేసి అంటే ప్రిఫిక్సెస్ సఫిక్సెస్ నేర్చుకోవాలి. రైట్. మరి ఇక్కడ ప్రిఫిక్స్ అంటే ఇలా వస్తాయని చెప్పాం. రైట్. ఇవి ప్రిఫిక్సెస్. చూడండి ఇక్కడ డియో అని చెప్పాం 2 అని. డియోల్ అంటే, డియోల్ అనే పదం బాగా ఫెమిలియర్ అందరికీ. ఇప్పుడు నాది డ్యూయల్ సిమ్ సార్ అంటాం ఫోను. డియోల్ అంటే 2, కపుల్ అంటే 2, డై అన్నా కూడా 2. చూడండి ఇప్పుడు సార్ నేను చాలా డైలమాలో ఉన్నాను సార్, ఎస్ఐ ఎగ్జామ్ ప్రిపేర్ అవుదామా, కానిస్టేబుల్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుదామా అని. డైలమా అంటే ఏ కన్ఫ్యూజ్ పొజిషన్ ఇన్ చూసింగ్ 1 out of 2, దట్ ఈస్ డైలమా. మరి ఇక్కడ ట్రైలమా అంటే ఏ కన్ఫ్యూజ్ పొజిషన్ ఇన్ చూసింగ్ 1 out of 3, దట్ ఈస్ ట్రైలమా. యాంఫీ, యాంబీ. మరి ఇక్కడ యాంఫీ అంటే ఏంటి? ఏఎంపిహెచ్ఐ యాంఫీ, ఏఎంబిఐ యాంబీ. చూడండి యాంఫిబియన్. యాంఫిబియన్ అంటే ఉభయచరజీవి అని అర్థం. భూమిపైన వాటర్లో రెండిట్లో జీవించేటువంటి దాన్ని యాంఫిబియన్ అనేసి అంటాం. నెక్స్ట్ అంబిడెక్స్ట్రియస్. మరి ఇక్కడ అంబిడెక్స్ట్రియస్ అంటే సవ్యసాచి అని అర్థం. సమంత హస్బెండ్ సినిమా పేరు. 2 చేతులు ఈక్వల్గా యూజ్ చేసేటువంటి వ్యక్తిని ఏమంటామంటే మనం అంబిడెక్స్ట్రియస్ అనేసి అంటాం. అంటే ఈ ప్రిఫిక్సెస్ సఫిక్సెస్ వల్ల మనం మ్యాక్సిమం పదాల పైన గ్రిప్పు మినిమం టైంలో తెచ్చుకోవడానికి అవకాశం ఉంది. రైట్. ఇప్పుడు మనం ఒక్కో టాపిక్ గురించి 1 by 1 రైట్ స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటూ వద్దాం. వాటికి ప్రాక్టీస్ బిట్లు ఇవన్నీ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. వాటికి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తాం. సో కంటెంట్ పైన ఫుల్ కాన్సన్ట్రేషన్ చేయండి మొదటగా. రైట్. సో మనం కేజీహెచ్ అకాడమీ ద్వారా ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాం. ఇప్పుడు ఐఎమ్ కేవీఆర్. కేవీఆర్ అంటే కురబల కోట వెంకటరమణ అనేసి అర్థం. రైట్, ఫైన్.